రాజులు 17వ అధ్యాయము 12 నుంచి చదువుదాం. అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పము ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిన్నాను. ఒక్క నిమిషం. హల్లెలూయా. ఇక్కడ ఏమిటంటే ఆ కాలంలో మరి ఏలియా కాలంలో కరువు వచ్చింది దేశంలో. ఇశ్రాయేలు దేశంలో, యూదా దేశంలో కరువు వచ్చేసింది. ఎటువంటి కరువు అంటే 3.5 సంవత్సరములు వర్షం పడలేదు, నీళ్లు లేవు, పంటలు లేవు, చెరువులు ఎండిపోయినాయి, నదులు ఎండిపోయినాయి. కరువు వచ్చేసింది, తినడానికి తిండి లేదు. ఇటువంటి పరిస్థితిలో మరి ఏలియాతో మరి దేవుడు మాట్లాడి మరి సారేపత్ అనే ఊరికి పొమ్మని చెప్పాడు. ఆ ఊరికి వచ్చిన తర్వాత అక్కడ ఒక విధవరాలు ఉంటుంది, ఆ విధవరాలింటికి పొమ్మని చెప్పాడు. సారేపత్ విధవరాలు అక్కడికి వచ్చి మరి ఏలియా ప్రవక్త అంటున్నాడు, అమ్మా నాకు ఒక రొట్టె ముక్క తెచ్చి అంటాడు. అయితే ఆమె ఏమంటున్నది, అయ్యా తొట్టెలో కొంచెమే పిండి ఉన్నది. ఎంత ఉందట? కొంచెమే పిండి ఉన్నది, కొంచెమే నూనె ఉన్నది. ఈ రాత్రి నేను నా కొడుకు ఇది చేసుకొని తిని ఇక మేము పస్తులుండి చనిపోవాల్సిందేనయ్యా అంటున్నది. అంటే ఇక్కడ ఏంటిది? కొంచెమే, గుర్తుపెట్టుకోండి, కొంచెమే ఉన్నది. మరి కొంచెమున్నా చాలు, నీకు విశ్వాసం ఉందా? ఈ కొంచెము సమృద్ధిగా ఎక్కువ అయిపోతుందట. హల్లెలూయా. ఈ కొంచెం ఏమైపోతుంది? సమృద్ధి అయిపోతుందట. ఎక్కడ? విశ్వాసములో ఉంటే. చూద్దాం మరి ఏం జరిగిందో చూద్దాం. చదవండి, కంటిన్యూషన్. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏం చేసిండు ఏలియా ప్రవక్త? అమ్మా మొదలు నాకీ అన్నాడు. అందుకే చాలామంది క్రైస్తవ బిడ్డలు ఇబ్బంది పడడానికి కారణం ఏంటంటే దేవునికి ఇవ్వరు, ఒప్పందము చేసుకోరు, నిబంధనలో ఉండరు. దాని వలన క్రైస్తవులకు ఆర్థిక సమస్యలు ఉంటాయి, సమృద్ధి ఉండదు, గొడవలు ఉంటాయి, పంచాయతీలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి. కాబట్టి దేవుని ప్రజలారా గ్రహించాలి వాక్యాన్ని. ఇక్కడ ఏమన్నాడు? సారెపతిదాలు నాకు కొంచెమే ఉన్నదయ్యా, మేము ఈ పూట దీన్ని చచ్చిపోవాల్సిందేనయ్యా, మాకు లేదయ్యా, మా ఇంట్లో ఏమీ లేదయ్యా అని చెప్పేసి ఆ దీనురాలు మరి ఏలియా ముంగట దీనంగా కొంచెమే ఉందయ్యా అన్నప్పుడు ఏలియా ఏమన్నాడు? ఆ కొంచెములే నాకు పట్టుకురా అన్నాడు. యా విధవరాలు మొదట అప్పము చేసి ఏలియాకి ఇచ్చిందట.
హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే ఏలియా ప్రవక్తగా రొట్టె ఇచ్చిందో ఏలియా ప్రవక్త ప్రార్థించి అప్పుడు అంటున్నాడు, యెహోవా జీవము తోడు, నీ తొట్టెలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు ఈ రోజు నుంచి అని చెప్పేసి ప్రార్థించినట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు దాసుల ప్రార్థనలు ఆలకించేవాడు. కాబట్టి కొంచెంలో కూడా నువ్వు విశ్వాసంగా ఉండాలి. ఆ తర్వాత చదవ ఒక మాట ఉంటుంది, ఆమె యజమానురాలు అయిపోయిందని ఒక మాట ఉంటుంది. అంత మట్టిగా చదవాలా. హల్లెలూయా. ఆ తర్వాత ఆమె ఏమైపోయిందో ఒక మాట చూద్దాం. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలు ఆమె యజమానురాలు అయిపోయింది. ఆమె హల్లెలూయా. ఏమైపోయిందట ఆమె? కొంచెము పిండి ఉన్నటువంటి ఆ సారెపతి విధవరాలు, కొంచెము నూనె ఉన్నటువంటి ఆ సారెపతి విధవరాలు విశ్వాసముతో ప్రవక్త మాట తీసివేయకుండా ఆ విధవరాలు మొదలు ఎప్పుడైతే దైవజనుడికి ఇచ్చిందో, దైవజనుడు ప్రార్థించిండు, దేవుడు ఆలకించిండు. పిండి తక్కువ కాలేదు, నూనె తక్కువ కాలేదు. కొంతకాలము తర్వాత ఆమె యజమానురాలు అయిపోయిందట. అంత చక్కని మాట. అంటే ఆశీర్వాదం వచ్చిందా లేదా ఆమెకు? ఆ కొంచెంలో విశ్వాసంగా ఉండి దైవజనుడిని గౌరవించిందా లేదా? దేవుని యందు విశ్వాసం ఉంచిందా లేదా? కాబట్టి నువ్వు కొంచెములో ఉన్నవా దేవుని బిడ్డ? నీ దగ్గర కొంచెమే ఉందా? భయపడకు. ఆ కొంచెములోనే నువ్వు విశ్వాసంతో ఉండు. ఆ కొంచెంలోనే నీకు సమృద్ధి దేవుడు కలగజేస్తాడు. దేవుడు నామానికి స్తోత్రము కలుగును. అందుకే దేవుడు చెప్పిన మాట వినాలి. మాట ప్రకారంగా నడిస్తే నీకు ఏది తక్కువ కానియడు దేవుడు. ఒక సమృద్ధే కాదు, కుటుంబంలో శాంతి, సమాధానము, సంతోషము కలగజేసేవాడు దేవుడు. బాధ పెట్టేవాడు దేవుడు కాడు. అస్సలు దేవుడు బాధ పెట్టడు. మనమే ఆ బాధలను తెచ్చుకుంటాం. విశ్వాసము లేక, ప్రార్థన లేక, దేవునికి సరిగా ఇవ్వక, చెప్పిన మాట వినక, మన సొంత ఆలోచనలతో మనం పడిపోయి మరి దేవుడు నాకు ఇట్లా చేసిండు అని దేవుని మీద మనం సనుగుతూ ఉంటాం, గునుగుతూ ఉంటాం. అది కూడా శాపమే. కాబట్టి దేవుని ప్రజలారా ఆలకించండి, వాక్యాన్ని గ్రహించండి. ఈ వాక్యము బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ మర్మంగా ఉంటాయి, అర్థము కాదు. కాబట్టి దీన్ని గ్రహించాలి. ఇది పరిశుద్ధాత్ముడు నీలో ఉంటేనే ఈ గ్రహించేటువంటి జ్ఞానము మరి ఇస్తాడు. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. ఇంకొక మాట కూడా చూద్దాం. 2వ రాజులు 4వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని మీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరి కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఒక్క నిమిషం చూడండి. ఇక్కడ ఏం జరిగిందంటే ఇది ఎలీషా కాలంలో జరిగింది. ఏలియా శిష్యుడు ఎలీషా కాలంలో జరిగినటువంటి సంఘటన. మరి ఎలీషా యొక్క శిష్యుడు, ప్రవక్తల్లో ఒక వ్యక్తి చనిపోయిందట. మరి ఆ వ్యక్తి కొన్ని అప్పులు చేశాడు. అయితే అప్పుల వాళ్ళు వచ్చేసి ఆ ఇద్దరు పిల్లల్ని, ఆయనకి ఇద్దరు కొడుకులను తీసుకుపోవడానికి వచ్చిందట. అయితే ఆ తల్లి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి ఆమె మొరపెడుతున్నది, అయ్యా నా పరిస్థితి ఇది అని. మరి అప్పుడు ఎలీషా గారు ఏమన్నారో చూద్దాం, చదవండి.
ఎలీషా నా వలన నీకేమి కావాలను హల్లెలూయా. చూడండి, ప్రవక్తలంటే జోక్ కాదు, దైవజనులంటే జోక్ కాదు, సిల్లిగా తీసుకోవద్దు. చూడండి, నా వలన నీకేమీ కావాలి అంటున్నాడు ఆయన. ప్రవక్త ఎంత చక్కని మాట అది. ఆ మాటలో ఎంత పవర్ ఉన్నది చూడండి, ఎంత విశ్వాసం ఉన్నది చూడండి. చదవమ్మా. నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమంటున్నాడు ప్రవక్త. అందుకామె నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నదట. అది తప్ప మరి ఏమీ లేదట. చూడండి, ఒక మాట ప్రవక్త అడుగుతున్నాడు, అమ్మా నీ దగ్గర ఏమున్నది అంటున్నాడు. అయ్యా నా ఇంట్లో ఏమీ లేదయ్యా, కొంచెం నూనె మాత్రమే ఉన్నదయ్యా అంటున్నది ఆమె. ఏమంటున్నది? కొంచెం నూనెనే. అంటే ఎంత దరిద్రం ఉన్నది చూడండి. తిండి గింజలు లేవు, రొట్టెలు లేవు, ఆహారం లేవు, రైసు లేదు, కూరగాయలు లేవు, ఏమి లేవు. నూనెతో కడుపు నిండుద్దా? కొంచెం నూనె ఉన్నదట ఆమె దగ్గర. కాబట్టి నువ్వు కొంచెంలో కూడా నమ్మకంగా ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ, నీకు సమృద్ధిస్తాడు దేవుడు. హల్లెలూయా. చదవండి. మరేమీ లేదు. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి అందరి యొద్ద దొరకగలిగినటువంటి వట్టి పాత్రలను అన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారుడు తెచ్చిన పాత్రలలో నూనె పోసాను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాడు. అంతలో నూనె నిలిచిపోయాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే ఆమె ప్రవక్త దగ్గరకు వచ్చింది. అయ్యా నా పరిస్థితి ఇది, నాకు అప్పులు ఉన్నాయి, కట్టలేని పరిస్థితి, ఇంట్లో తిండి లేదు, తినడానికి తిండి కూడా లేదు, అప్పులు వారు వచ్చి నా బిడ్డను తీసుకుపోవడానికి రెడీగా ఉన్నారు, మరి ఇప్పుడు నేను ఏం చేయాలి అయ్యా అని చెప్పేసి వచ్చినప్పుడు అప్పుడు ఏలియా నీ దగ్గర ఏమున్నదమ్మా అన్నాడు. కొంచెం నూనె ఉన్నదయ్యా అన్నది. అప్పుడు ఏలియా అన్నాడంటే నువ్వు వెళ్ళి ఇరుగు పొరుగు వారి యొద్ద ఎన్ని పాత్రలు ఖాళీ పాత్రలు తెచ్చుకొని నీ ఇంట్లోకి వెళ్ళి ఆ కొంచెం నూనె ఎత్తి నువ్వు పోయి ఆ కుండలలో పోస్తాబోను, ఆ కుండలు నిండుతా పోతాయి అని చెప్పేసి దేవుడు సెలవిచ్చినట. ప్రవక్త ఏం చెప్పిండు? అందుకే దైవజనులు చెప్పినట్టుగా మనం వినాలి. దేవుడు ఏం చెప్పిండు? నువ్వు కొంచెం నూనె ఆ పిల్లలందరూ పోయి పాత్రలు అడుక్కొచ్చినట. ఖాళీ గిన్నెలు బిందెలు అడుక్కొచ్చినట. పాత్రలు అంటే బిందెలు, మన భాషలో బిందెలు అనుకుందాం. బిందెలన్నీ అడుక్కొచ్చుకున్న తర్వాత ఆ కొంచెము నూనె వాళ్ళు ఆ పాత్రలో పోస్తూ ఉంటే ఆ కొంచెము నూనెలో నుండి ఆ బిందెలన్నీ నిండిపోయినాయట. హల్లెలూయా. ఏం నిండిపోయినాయట? ఆ కొంచెము నూనె ఆమె పోస్తూ ఉంటే, ప్రవక్త చెప్పినట్టుగా ఆమె పోస్తూ ఉంటే ఆ పాత్రలన్నీ ఆ బిందెలన్నీ నిండిపోయి మళ్ళా వెంటనే ప్రవక్త దగ్గరికి పంపించిందట కొడుకుని. అయ్యా మరి నిండిపోయినాయి ఆ పాత్రలన్నీ అంటే ఇంకేమైనా ఉంటే తెచ్చుకో అన్నాడట. ఇంకా ఏమి పాత్రలు దొరకలేదట. అప్పుడు ఆ నూనె ఆగిపోయిందట. హల్లెలూయా. ఆ కొంచెము నూనెలో దేవుడు సమృద్ధి ఇచ్చిండా లేదా? అందుకే
దైవజనులు ఏది చెప్తే అది నమ్మాలి, విశ్వాసంతో చేయాలి. విశ్వాసంతో చేయాలి. ఆ పని చేయమంటే ఆ పని చేయాలి, అంతే. ఆ తర్వాత ఏమైందో చదవము, ఒక మాట ఉంటుంది. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పి అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. చూసిందా, మళ్ళా ప్రభు దగ్గరికి వచ్చింది. అందుకే ప్రతి విషయంలో కూడా మనము దేవుని దగ్గర పెట్టాలి. ప్రతి విషయం మనం దేవుని దగ్గర పెట్టాలి. అయ్యా మరి ఇప్పుడు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఇవాళ ఏం చేయాలి అని మనం అడగాలి ప్రతి విషయం. మళ్ళీ ఆమె వచ్చి దైవజన్ దగ్గరకు వచ్చి ఏమడిగింది, అయ్యా ఏం చేయాలి ఇప్పుడు అన్నది. అప్పుడు పాత్రలన్నీ మీరు చెప్పినట్టు నిండిపోయినాయ్యా, ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు దైవజనుడు, అమ్మా ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ నూనె అమ్మేసాయి, వ్యాపారం చేయి ఆ నూనెతో అన్నాడు. ఇక వ్యాపారం చేసి అప్పులు కట్టుకొని నువ్వు నీ కుటుంబం క్షేమంగా ఉండండి అని ఆయన చెప్పేసినట్టు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి కొంచెం విశ్వాసము, కొంచెము నూనె ఎలా పనిచేసింది? సమృద్ధిగా. కొంచెము విశ్వాసం ఉంటే కొండను పో అంటే పోద్దట. కొంచెం అప్ప ఏం చేసింది? ఆమెని సారేపోతే విధవరాలని కొంచెం అప్ప దేవునికి దైవజనునికి ఇచ్చినప్పుడు ఏమైపోయింది? దైవజనుడు ప్రార్థించగా ఆమె యజమానురాలు అయిపోయింది. మరి ఇక్కడ ఈమె అప్పుల వాళ్ళు వచ్చి ఇంటి మీద పడుతూ ఉంటే, అయ్యా నా దగ్గర ఏమీ లేదని దైవజను దగ్గరికి పోయినప్పుడు కొంచెము నూనె ఉన్నదయ్యా అంటే ఆ కొంచెము నూనె ఏమైపోయింది? పాత్రలు నిండిపోయి నూనె వ్యాపారం మొదలుపెట్టింది ఇక్కడ. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, కొంచెము విశ్వాసములో నువ్వు ఎదిగినా నీ సమస్యలను నువ్వే తీసేసుకోవచ్చు. హల్లెలూయా. ఎవరో వచ్చి చేయాలనేది కూడా లేదు. నీలో ఉన్నాడు దేవుడు, నాలో ఉన్నాడు దేవుడు, పరిశుద్ధాత్ముడు మన అందరిలో ఉన్నాడు. కానీ ఆయనను మనం బయటికి తీయాలి. ఇదే లోపం జరుగుతుంది. ఆయన మనలో ఉండి పని చేయాలంటే మనం ఆయన బయటికి తీయాలి. విశ్వాసంలో ఎదగాల, ప్రార్థనలో ఎదగాల, వాక్యంలో ఎదగాల, మెయిన్గా ఇచ్చుటలో ఎదగాల. ఈ ఇచ్చే కాడిని అందరూ ఆగిపోతారు సుమా. నిబంధనలో ఉండరు. నిబంధనలు లేకపోవడం వల్ల కష్టాలు వస్తాయి. అబ్రాహాము నిబంధన చేసుకున్నాడు దేవునితోని. అబ్రాహాముకి ఎన్ని కష్టాలు వచ్చినా విడిపించిందా లేదా? సమృద్ధి ఇచ్చిందా లేదా? అబ్రాహాముకు నిబంధన. యాకోబు నిబంధన చేసుకున్నాడు. యాకోబు కూడా ఆ నిబంధన ప్రకారంగా సమృద్ధి చేసిండు. ఆయన దేశమే ఆయన పేరు మీద పెట్టేసిండు. ఇశ్రాయేల్ దేశం ఉందా లేదా? ఇప్పుడు ఉంది. ఎవరి పేరు మీద ఉన్నది? యాకోబు పేరు మీద ఉన్నది. యాకోబు పేరు దేవుడు మార్చేసిండు, ఇశ్రాయేల్ చేసేసిండు. మరి ఇశ్రాయేల్ చేసేసి ఇశ్రాయేల్ దేశం నిలబెట్టినా లేదా? ప్రపంచంలో ఉందా లేదా? ఇప్పటికీ భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఆ దేశం ఉందా లేదా? మరి నిబంధనలో మీరుతేనే సమస్యలు వచ్చేస్తాయి. రేపు దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, గుర్తించండి, గ్రహించండి, నిబంధనలో ఉండండి. దేవుడు ఏది చెప్తే అది చేయండి. అప్పుడు తప్పకుండా మీరందరూ ఆశీర్వదించబడతారు. దేవుని నామానికి స్తోత్రములు. కాబట్టి మరి ఈ వాక్యము గ్రహించండి. వాక్యానుసారంగా మీరు జీవిస్తూ దేవుడిచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకొని దేవునికి మహిమార్థముగా మీరందరూ జీవించాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.